ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి 18 నెలల బాలుడు మృతి చెందిన దారుణ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఆ తల్లిదండ్రులు ఒడ్డున కూర్చున్న పిల్లాడిని గమనించకపోవడంతో ఈ సంఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అతి కష్టం మీద ఆ పిల్లాడిని వ్యవసాయ బావి నుంచి బయటకు తీశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి 18 నెలల బాలుడు దుర్మరణం చెందాడు. రాయికల్ గ్రామానికి చెందిన చీరాల కావ్య, వెంకటయ్య దంపతులకు 2 కూతుళ్లు, 1 కొడుకు ఉన్నాడు. బాలుడు పేరు కౌశిక్ నందు కాగా ఇతడికి 18 నెలల వయసు ఉంటుంది. అయితే ఎప్పటిలాగే తల్లిదండ్రులు పొలం పనుల నిమిత్తం వ్యవసాయ బావి దగ్గరకు వెళ్తున్న సమయంలో కొడుకును కూడా తీసుకెళ్లారు. అయితే పొలం దగ్గరకు వెళ్ళాక కొడుకును గట్టు మీద కూర్చోబెట్టి భార్యాభర్తలు వాళ్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ఏం జరిగిందో ఏమో ఆ బాలుడు ఆడుకుంటూ పొలంలోనే ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. పిల్లాడి ఏడుపు గమనించిన ఆ తల్లిదండ్రులు పరుగున బావి వద్దకు చేరుకున్నారు. కానీ బావిలో పిల్లాడి ఆచూకీ కనిపించలేదు. పైగా అందులో చాలా వరకు నీళ్లు ఉన్నాయి. అయితే చుట్టుపక్కల వాళ్లకు సమాచారం ఇవ్వడంతో వారంతా వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. బావిలోని నీరును రాత్రి నుంచి బయటకు పంపించి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. తన కళ్ల ముందే బాలుడు మృతి చెందడంతో గుండెలవిసేలా రోదించింది ఆ తల్లి. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ కళ్ల ముందే ఆడుకుంటున్న బాలుడు బావిలో పడి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న పిల్లల తల్లిదండ్రులు ఏమాత్రం ఏమరపాటుగా ఉండకూడదని, ఎంత పనిలో ఉన్నా పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని పోలీసులు సూచించారు.